రైట్. రేవంత్ రెడ్డి మొగోడైతే బోనస్ లెక్కలు బయట పెట్టాలి, ఉత్తమ్ ప్రగల్భాలు ఆపాలి, ధాన్యం ఎంత కొన్నారో లెక్కలు చెప్పాలి, లెక్కలు చెప్పకపోతే రండలుగా మిగిలిపోతారు, ఎన్డీఎస్ఏ రిపోర్టు నిజమని ఉత్తమ్ నిరూపించాలి, దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఎన్ని లక్షల కోట్లు మింగింది. ఇక్కడ నేను ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పిండు, నిన్న మాట్లాడుతా ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పిండు. అదేంటిదంటే ఒకసారి చూపిస్తాను. నిజమే, మాట్లాడితే 1,00,00,000 కోట్లు తిన్నారు, 10 ఏళ్ళలో తిన్నారు. ఆ మేము ఏలింది ఒక చిన్న ప్రాంతం భారతదేశంలో, ఒక 10 ఏళ్ళు. మరి ఈ దేశాన్ని 50 ఏళ్ళు వెళ్తే మీరు ఎన్ని లక్షల కోట్లు తిన్నట్టరా? ఎన్ని లక్షల కోట్లు తింటున్నట్టు? 8 లక్షల కోట్లు తిన్నట్టు మీరు ఈ దేశాన్ని 50 ఏళ్ళు పరిపాలించారు. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మీరే పరిపాలించారు చాలా సంవత్సరాలు. ఒకడొకడు మరి మీరు ఎన్ని లక్షల కోట్లు తిన్నారు? దాన్ని మరి మొన్న ఈడీ నోటీసులు ఇచ్చింది మీ సోనియమ్మకి, మీ రాహుల్కి. నేను అనక ఇగో చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడాడు ఆయన. ఏమన్నాడు, మీరు 10 ఏళ్ళ నుండి లక్ష కోట్లు మింగిరు, 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ దేశాన్ని 50 ఏళ్ళు ఏలింది, 50 ఏళ్ళు ఏలింది ఇదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దాదాపు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ ఏలింది. మరి ఈ లెక్క ప్రకారం మీరు ఎన్ని లక్షల కోట్లు మీరు మింగి ఉంటారు, ఎన్ని లక్షల కోట్లు మీరు తిని ఉంటారు. మొన్న ఈడీ నోటీస్ ఇచ్చింది కదా రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి. ఏ లెక్క ప్రకారం ఇచ్చింది? మేము మాట్లాడలేకనా ఇట్లా అని చెప్పేసి ఆయన మాట్లాడు. చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడాడు జగదీష్ రెడ్డి. మరి నిజంగా ఇది వాస్తవమే కదా, దేశాన్ని అత్యధిక కాలం ఏలింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి వీళ్ళు 10 సంవత్సరాలే ఏలి ఒక చిన్న రాష్ట్రం అది. ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఇది ఒక చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం కూడా కాదు, చిన్న రాష్ట్రమే. మరి ఇంత చిన్న రాష్ట్రంలో 10 సంవత్సరాలు వెళ్ళి ఒక బీఆర్ఎస్ పార్టీ 1,00,000 కోట్లు తింటే, ఇంత పెద్ద దేశాన్ని వెళ్ళి ఇన్ని రాష్ట్రాలను వెళ్ళినటువంటి 50 ఏళ్ళు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని లక్షల కోట్లు తిని ఉంటుంది, ఎన్ని వందల లక్షల కోట్లు తిని ఉంటుంది. ఒకసారి ఇమాజిన్ చేయాలి. నిజంగా కూడా వాస్తవమే ఆలోచించాల్సినటువంటి అంశమే ఇది. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇది నిజమనే అనిపిస్తుంది అలా మాటలు బయట చూస్తుంటే. ఇగో మేము వెళ్ళింది ఒక చిన్న ప్రాంతం భారతదేశంలో, ఒక 10 ఏళ్ళు. మరి ఈ దేశాన్ని 50 ఏళ్ళు వెళ్తే మీరు ఎన్ని లక్షల కోట్లు తిన్నట్టరా? ఎన్ని లక్షల కోట్లు తింటున్నట్టు? 8 లక్షల కోట్లు తిన్నట్టు మీరు ఈ దేశాన్ని 50 ఏళ్ళు పరిపాలించారు. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మీరే పరిపాలించారు చాలా సంవత్సరాలు. ఒకడొకడు మరి మీరు ఎన్ని లక్షల కోట్లు తిన్నారు? దాన్ని మరి మొన్న ఈడీ నోటీసులు ఇచ్చింది మీ సోనియమ్మకి, మీ రాహుల్కి. మేము అనకనా? రాకనా లెక్క? వాస్తవమే ఇది కూడా. సో మరి చెప్పాలి దాని మీద కూడా ఎన్ని లక్షల కోట్లు తిన్నారో ఏందో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇక దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఎన్ని లక్షల కోట్లు మింగింది, రాష్ట్ర ఆదాయాన్ని పందికొక్కుల్లా తింటున్నారు, చరిత్రలో విలన్గానే కాంగ్రెస్ నిలిచిపోతున్నది, బీఆర్ఎస్ సభలో పల్లీలు అమ్ముకునేంత జనము కాంగ్రెస్ వాళ్ళ సభలకు రారు, సో కేసీఆర్ పేరు పలకందే రేవంత్ దుకాణం నడవదు, తెలంగాణ భవన్లో మీడియాతోటి నిన్న జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి మాట. సో ఇది అది. అయితే ఇంకొకటి కూడా నిన్న మన రేవంత్ రెడ్డి గారు కొంత అది చేసిరు, అందాల పోటీల మీద మన రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేసిరు, సీరియస్గా సమీక్ష చేసిరు. పొద్దుగాల 10 కొట్టంగానే 10 గంటలకే, మరి ఇంత తినలేదో లేకపోతే ఏమైందో తెలియదు కానీ 10 కొట్టక ముందుకే వచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆ సెంటర్లో కూర్చొని పోలీసు అధికారులు అందరితోటి కూర్చొని ఇట్లా మీటింగ్ పెట్టిండు. మన పర్యాటక మంత్రి ఇట్లా అందరు పోలీస్ ఆఫీసర్లు, హయ్యర్ ఆఫీసర్సు అందరితో కూర్చొని ఇట్లా మీటింగ్ పెట్టుకున్నాడు. మీటింగ్ పెట్టుకొని అందాల పోటీల మీద సుదీర్ఘంగా చర్చ పెట్టి, సుదీర్ఘమైనటువంటి చర్చ గంటలు కమానం చర్చించి అందాల పోటీలకు వచ్చేటువంటి అందాల భామలకు ఎలాంటి
అసౌకర్యం కలగకుండా, ఎలాంటి తారీఫ్ కాకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విమానం దిగిన కానుంచి హోటళ్ళకు వచ్చిందాక ఎక్కడ కూడా కాలు కింద పెట్టకుండా అమాతం తీసుకొచ్చి ఏసీ రూమ్లో పెట్టాలి. వాళ్ళకి ఏం గాలి ఎండ తగలకుండా మళ్ళీ తీసుకుపోయి వాళ్ళని దింపాలి. ఈ రకంగా పోలీసు భద్రత కల్పించాలి అని చెప్పేసి సుదీర్ఘమైనటువంటి ఇట్లా సమీక్ష చేసి పోలీస్ అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు అందరికీ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో ఏడు శతశతారం కనపడద్దు, అంతా ఇసాఫ్ అయిపోవాలి, అంతా సాఫ్ అయిపోవాలి, అందంగా అద్భుతంగా కనపడాలి. అందాల భామలు ఎలాగైతే తలక్కున మెరుస్తారో అలాగనే హైదరాబాద్ రోడ్లన్నీ కూడా మెరవాలి. బ్యూటిఫికేషన్ పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా అయిపోవాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అధికారులకు, ఉన్నతాధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. సంతోషం. ఒక ప్రపంచ స్థాయి పోటీలు జరుగుతున్నప్పుడు, మిస్ వరల్డ్ ఫ్యాషన్ షో లాంటిది అదేదో జరుగుతున్నప్పుడు, అందాల పోటీలు జరుగుతున్నప్పుడు ఆ మాత్రం ఆతృత, ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉండకపోతే బాగుండదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. కానీ మంచిదే మీరు సమీక్ష చేయడము, అధికారులకు ఆదేశాలు చేయడం మంచిదే. కానీ అట్లనే మరి రోడ్ల మీదకొచ్చి రైతాంగము ఇబ్బందులు పడుతూ ఉన్నది. రైతులు గోస పడుతూ ఉన్నారు. మా ఒడ్లు కొనుగోలు చేయండి సారు, వాన వచ్చేటట్టున్నది, మబ్బులు పడుతున్నది, మేము పండించి పంట ఎండబోసి ఆ మాచరైజర్ అంతా వేసి అన్నీ వేసి కుప్ప కొట్టి బస్తాలు నింపి పెట్టాము. దగ్గర కుప్పలు పోసి పెట్టాము. ఆ గోనె బస్తాలు కూడా ఇస్తలేదు. ఆ గోనె బస్తాలు ఇవి కొనుగోలు చేయండి అని చెప్పేసి రైతాంగం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంది. దాని మీద సమీక్ష పెట్టాడు మన సారు. మన ముఖ్యమంత్రి గారికి సమయం ఉండదు దాని మీద సమీక్ష పెడతాందుకు. ఇందిరమ్మ ఇండ్లు అన్ని కాంగ్రెస్ పార్టీలకే ఇచ్చుకుంటున్నారు, బలిచినోళ్ళకే ఇచ్చుకుంటున్నారు, పేదోళ్ళకి ఇస్తలేరు. మేము ఎప్పటి నుంచో ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పేసి ఆశపడ్డాము. మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆ ఇల్లు కోసమే ఓటేసాము. మాకు ఇవ్వకుండా అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, బలిసిన వాళ్ళకు, అంత 10 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, వాళ్ళేమో అమ్ముకుంటున్నారు బయట అని చెప్పేసి మహిళలు, పేదోళ్ళు బయటకు వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే దాని మీద సమీక్ష చేసేందుకు సార్కు సమయం లేదు. రైతులు గోసపడుతుంటే సమీక్ష చేసేందుకు సమయం లేదు. ఒడ్లు కొనుగోలు చేయకుండా ఇంకా తాత్సారం చేస్తుంటే ఎందుకు కొనుగోలు చేయడం లేదు, తొందరగా కొనుగోలు చేయండి అని చెప్తందుకు సమయం లేదు. రైతాంగాన్ని ఆదుకోవడానికి సమయం లేదు. కానీ అందాల పోటీల మీద సమీక్షలు నిర్వహిస్తేందుకు సమయం ఉన్నది. ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎంత పెరిగిందో ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఆయనే కదా హోంశాఖ మంత్రి. ఎంత పెరిగింది క్రైమ్ రేటు? గత బీఆర్ఎస్ సర్కార్కి ఇప్పటికీ ఒకసారి టాలీ చేసి చూడండి. చాలా భయంకరంగా పెరిగిపోయింది. ఆ క్రైమ్ కంట్రోల్ చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో, ఎట్లా తీసుకోవాలనో పోలీసు వ్యవస్థకు దిశానిర్దేశం చేసేందుకు, రివ్యూ చేసేందుకు మన ముఖ్యమంత్రి గారికి సమయం లేదు. కానీ అందాల పోటీల మీద సమీక్షలు నిర్వహిస్తేందుకు, అందాల భామలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటేందుకు మాత్రము అద్భుతంగా సమయం ఉన్నది మన ముఖ్యమంత్రి గారికి. మన దౌర్భాగ్యం ఇది. ఆయన ఆలోచన విధానము, ఆయన ఇంపార్టెన్సు, ఆయన ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడో మనకు నిజంగా కూడా మన దౌర్భాగ్యం ఇది. మన ముఖ్యమంత్రి ఆయన కావడము మనకు ఒక శాపం లెక్క మారిపోయింది. వీటి మీద టైం లేదు కానీ ఇట్లా దీంట్ల మీద మాత్రము సమయం ఉన్నదాకా చూడండి ఒకసారి. ఇక్కడ ఇగో ఒడ్లు కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తుంటే దాని మీద సమయం లేకపోయా. ఏమన్నా అన్నారంటేనేమో అంటారు. ముఖ్యమంత్రి గారు దాని మీద రివ్యూ చేయడానికి ఎవడు వద్దనట్లేదు, కానీ మిగతాయి కూడా పట్టించుకోవాలి కదా. ఆయన విద్యాశాఖ మంత్రి కూడా ఇక వస్తూ ఉంది. ఒక నెల పోతే మళ్ళా విద్యా సంవత్సరం వస్తూ ఉన్నది. ప్రైవేటు స్కూళ్ళు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ ఉంటాయి. లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉంటాయి. ఎల్కేజీలకు, యూకేజీలకు, నర్సరీలకు, 1వ తరగతి 2వ తరగతిలకి. అసలు ఆ ఫీజు నియంత్రణే లేదు. ఆ విద్యార్థి సంఘాలను కూర్చోబెట్టి, ఆ ప్రైవేట్ యాజమాన్యాలను కూర్చోబెట్టి అదేదో చేస్తా అని చెప్పారు కదా. వీళ్ళప్పుడు చట్టం చేస్తాం, మొత్తం నియంత్రణ చేసేస్తామని చెప్పారుగా. అది ఎక్కడ పోయింది? ఆ విద్యా కమిషన్ ఏం చేస్తున్నది? దీని మీద రివ్యూ చేసేందుకు సమయం లేదు సార్ వారికి. కానీ అందాల పోటీల మీద మాత్రం అందాల భామలకు ఇబ్బందులు కాకుండా దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ ఫోకస్. ఇవాళ 10th రిజల్ట్స్ అంట. మరి ఇవన్నా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారా, లేకపోతే ఆయన ఓరా?